వెల్కమ్ టు అవర్ ఛానల్. గ్రహాలు నిర్దిష్ట సమయంలో ఒక రాశి నుంచి మరొక రాశిలోకి సంచారం చేస్తాయి. ఇలా సంచారం చేసే క్రమంలో కొన్ని రాశుల వారు మంచి ఫలితాలు, మరికొన్ని రాశి వారు ప్రతికూల ఫలితాలు ఇస్తూ ఉంటాయి. ప్రపంచానికి వెలుగు, ఆ వెలుగు ద్వారా ఆరోగ్యాన్ని పెంచే సూర్య భగవానుడు మార్చిలో హోలీ పండుగ తర్వాత మేషరాశిలో ప్రవేశిస్తాడు. జ్యోతిష శాస్త్రం ప్రకారం మార్చి నెల అంటే చాలా కీలకమైన నెల. కొన్ని గ్రహాలు ఈ నెలలోనే తిరోగమన దిశలో ప్రయాణిస్తాయి. నవగ్రహాలకు అధిపతి అయిన సూర్యుడు మేషరాశిలో ప్రవేశించడం వల్ల ఏ రాశుల వారికి ఏ విధంగా కలిసి వస్తుందో తెలుసుకుందాం. సింహరాశి వారు. ఈ రాశి వారికి కెరీర్కి సంబంధించి ఊహించిన రీతిలో మార్పులు చోటు చేసుకుంటాయి. వ్యాపారస్తులకు అనుకోకుండా కలిసి రావడంతో పాటు వీరి జీవితం పూర్తిగా మారిపోతూ ఉంది. ఇతర ప్రాంతాలకు వ్యాపారాన్ని విస్తరించే ప్రయత్నాలు చేస్తారు. డబ్బులు సంపాదించడానికి ఇది వారికి మంచి సమయం అని చెప్పొచ్చు. అయితే డబ్బు వచ్చిన తర్వాత జాగ్రత్తగా ఉండాలి. దాన్ని ఎలా పెట్టుబడి పెట్టాలో విషయంలో పెద్దల సలహాలు, సూచనలు పాటించాలి. శివాలయానికి వెళ్లి నవగ్రహాల ప్రదక్షిణలు చేసి సూర్యుని పూజిస్తే చాలా మంచి ఫలితాలు కలుగుతాయి. మిథున రాశివారు. ఈ రాశి వారికి ఆదాయం రెట్టింపు అవడంతో పాటు అదనపు ఆదాయ మార్గాలు కూడా దొరకబోతూ ఉన్నాయి. ఉద్యోగస్తుల జీవితంలో మార్పు అద్భుతంగా ఉంటుంది. పెట్టుబడులు పెట్టాలనుకునే వారు ఈ సమయంలో పెట్టవచ్చు. వారికి తిరుగులేని సమయం చెప్పొచ్చు. కుటుంబంలో పెద్దల ఆరోగ్యంపై కూడా దృష్టి పెట్టాల్సి ఉంటుంది. మకర రాశివారు. ఈ రాశి వారికి జీవితంలో ఎంతో సంతోషం నెలకొంటుంది. వ్యాపారాలు చేసేవారికి మాత్రం భారీ లాభాలు వస్తాయి. ఆనందం రెట్టింపు అవడంతో పాటు కుటుంబంతో పండగ వాతావరణం నెలకొంటుంది. ఎటువంటి పని తలపెట్టినా అద్భుతమైన లాభాలను అందించిపోతూ ఉన్నారు. ఎంతో సమర్థవంతమైన పనులు పూర్తి చేస్తారని జ్యోతిష మండలి చెప్తూ ఉన్నారు. వ్యాపారాలు చేసేవారు తాము అందించే లాభాలు ఇతర వ్యాపారాల్లో పెట్టుబడులపై మళ్లిస్తారు. అలాగే భవిష్యత్తులో రాబడి వచ్చేలా మదుపు చేసుకోవడంపై సమర్థత ఆధారపడి ఉంటుంది. డబ్బులు ఇబ్బందులన్నీ తొలగిపోతాయి. మీ జీవితమే మారిపోతూ ఉంది. వీడియో నచ్చితే లైక్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.